ఇక్కడే వేయండి, ఈ క్యాసెట్లు ఇచ్చేసి వస్తాను. అలాగే. సార్ వాళ్ళు బిల్లు అడుగుతున్నారు. నా దగ్గర ఉంది, ఇదిగో. మిమ్మల్ని ఎక్కడైనా వెతికే సార్, టైం దొరికితే చాలు పాట అందుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది. ఇదే మా ఊరు అంటే మీ పాట వినడానికి ఊరంతా మీ చుట్టూ చేరుండేది. సరే సరే రండి సార్, ఈ సంవత్సరం అతరకూడదా. ఇదే కరెక్ట్. సారీ, వేసుకున్నావా? హ్యాంగర్ తగిలించుందాం అనుకున్నాను. మెటీరియల్ చాలా నైస్ గా ఉంది. ఏం పేరు? శిల్ప. నేను నీ పేరు అడగలేదు. క్లాత్ నేమ్? శిల్పం. నైస్ నేమ్. మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? మెటీరియల్ బాంబే నుండి వచ్చింది. నేను పాత బస్తీ నుంచి వచ్చాను. నేను ఆ విషయం అడగలేదే. నువ్వు అడుగుతావని నేను అనుకున్నాను. నువ్వు చాలా ఫాస్ట్ గా పోతున్నావు. ఫాదర్ ఎక్కడున్నారు? రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఏంటి కొంత మంది మాట్లాడుతున్నావు? తగ్గు. డిస్టర్బెన్స్. అక్కడ ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? రాళ్ళు కొడతాడు, చెప్పకూడదు అంటాడు. రాత్రిపూట నిద్రపట్టకపోతే ఊసలు లెక్కెడుతూ ఉంటాడు రా. స్వాతంత్ర పోరాట వీరుడు కాదురా, నీలాంటి సన్నాసి ఒకడు బుర్రబాగలు కొట్టి జైలుకి వెళ్ళాడు. వారు ఎదవా. ఈ అమ్మాయి ఎవరు అనుకున్నా మన ఏరియా అమ్మాయే, మన షాప్ పక్కనే ఇల్లు. నీకంటే అందగాడు 6 అడుగులు పొడుగున్నవాడు ఒకడు విజిటింగ్ కార్డు చూపించి అడ్రస్ అడిగితే దీని బాబేమో ఆడి దీనికి లైన్ వేస్తున్నాడని అపార్థం చేసుకుని పచ్చడి బండ తీసుకుని ఒకటే దెబ్బ. మరి గడబడగా ఉంది. గడబడ కాదురా, గడబేడ. నువ్వు వెళ్ళిపో. వీడి సంగతి నేను చూసుకుంటాలే. పొండు అంకుల్. దాని బాబు వచ్చే వారమే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. కానీ దెబ్బ తిన్నవాడు ఇంతవరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వలేదంటే దెబ్బ ఏ రేంజో చూసుకో. మరేంటి, నన్ను జైలుకి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడమంటావా, లేకపోతే పచ్చడి పంట దెబ్బ తింటావా? ఇవన్నీ లేడీస్ వేసుకునే డ్రెస్లా? మరి ఇందాక నుంచి జెంట్స్ డ్రెస్సులు అనుకున్నావా? చేతులు లేని జుబ్బాలనుకున్నాను. చేతులు నరికే వాళ్ళ బాబు గురించి ఆలోచించా. కరెక్ట్. లేడీస్ మ్యాటర్ లో మనం ఎప్పుడు డీసెంట్ గా ఉండాలి. నీ మొఖాన పచ్చడి పంట దెబ్బే రాసి ఉందలే. నువ్వా ఇక్కడేం చేస్తున్నా? చూస్తున్నాను అంకల్. ఈ కొంటావా? మంచి కాస్ట్లీ డ్రెస్సులన్నీ అటుపక్క ఉన్నాయి. పద రావయ్యా. తమ్ముడు, మంచి కాస్ట్లీ వెరైటీస్ చూపించు. అంకల్, మరీ కాస్ట్లీ వద్దు, సింపుల్ గా తీసుకుంటాను. ఏంటే శ్రీధర్, అర్థం లేకుండా మాట్లాడతావు? చూడు, సినిమా వాళ్ళ సంగతి నీకు సరిగ్గా తెలియదు. వాళ్ళు మనుషుల్లో టాలెంట్ కంటే ఒంటి మీద బట్టలకే ఎక్కువ విలువిస్తారు. నువ్వే మాట్లాడుకో. ఇంకా కాస్ట్లీ వెరైటీ చూపించవా? అది కూడా అది వైట్ కలర్. అదే అదిరింది పో. ఇది ఓకే అంకల్. డ్రెస్ సెలక్షన్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ టేస్ట్ చూపించావే. చాలా రోజులుగా ఇలాంటిది కొనాలని అనుకునేవాడిని. గబుకుని వెళ్ళి ట్రయల్ రూమ్ లో వేసుకురా. లైఫ్ లాంగ్ నేను నిన్ను ఇలాగే చూడాలి. అలాగే. శ్రీధర్, నేను నీకు పెద్దగా ఏమీ ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించు. దయచేసి ఈ కర్చీఫ్ని నా గిఫ్ట్ గా ఉంచుకో ప్లీజ్. థ్యాంక్ యూ అంకుల్. ఇది ఉంచండి, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. రే, నిన్నేమో అనుకున్నాను గానీ నువ్వు కూడా ఫ్రెండ్ కోసం డబ్బు ఖర్చు పెట్టి కర్చీఫ్ కొన్నావే. ఐ లైక్ యూ. ఎవరా ఇక్కడ ఖర్చు కొట్టి?
ఆడపిల్లలు వస్తే చాలు ఏ షాపునైనా బట్టల షాపు లాగా చిందరవందర చేసి పడేస్తారు. ఏమ్మా నిన్నే వస్తా అన్నావుగా? నేను వేరే పని నుండి రాలేదు. సరే సరే. ఆ, ఏమ్మా క్యాసెట్ ఒకసారి చెక్ చేసేవనా? ఆ. ఈ హమ్మింగ్ పొరపాటును వేరే క్యాసెట్ వేసానమ్మా. ఈ హమ్మింగ్ చాలా బాగుంది. అక్కడక్కడ 2-3 సార్లు ఇది విన్నాను. ఏ సినిమా సాంగ్ ఇది? ఏ సినిమాలోదో మ్యూజిక్ డైరెక్టర్కే తెలియదు. ఏంటి సార్ మీరు అనేది? అవునమ్మా, మనసులో ఎన్నో ఆశలు ఆశయాలు పెట్టుకుని ఎలాగైనా విజయం సాధించాలన్న తపనతో తిరుగుతున్నాడు ఒక టాలెంట్ ఉన్న యువకుడు. అతను చేసిన ట్యూన్ ఇది. కొత్తగా ట్రై చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ట్యూనా ఇది? ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంతవరకు పూర్తిగా నేను ఒక్కసారి కూడా ఈ పాట వినలేదు సార్. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ దాన్ని నా క్యాసెట్లోకి రికార్డ్ చేసేస్తారా? ఆ ట్యూన్ ని రికార్డ్ చేసిస్తే చాలా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూపించాలా? ఇక్కడే ఉన్నారా? నాకు చూపిస్తారా? చూస్తావా? ఓకే, కళ్ళు మూసుకో. దేనికి సార్ సస్పెన్స్? మరి రేపు ఈ దేశాన్ని ఆశ్చర్యపరచబోయే సంగీత దర్శకుని చూడటం అంత తేలిక. కళ్ళు మూసుకోమ్మా. ఓకే. రెడీ? 1 2 3. Oh God, I know him very well. నాకు హాయ్. హలో. ఆ రోజు సారీ. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఓకేనా? అంటే ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? నేను చెప్పాను కదా అంకుల్, స్టేషన్ క్యూ టోకెన్ మ్యాటర్. ఓహో, ఆ అమ్మాయి నువ్వేనా? సరే సరే సరే. మీ పేరు? ఇది మరీ బాగుంది. ఇద్దరికి పరిచయం ఉందంటున్నారు, మరి పేర్లే తెలియవా? నీకన్నా ఈ అమ్మాయి పేరు తెలుసా? చెప్పుకోండి. విజి. అయ్యో, యాక్సిడెంట్ అయిందే. 1 by 1 చెప్పుకోండి. శ్రీధర్. విజి. ఏది చేతులు కలవందే? కలపండి. ఇప్పుడు ఓకే. హే 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 చిట్టి చిలక ఎల్ల కోకిల గీతిక స్వరమల్లి ఎదను పలకరించి నా చంద్రలేఖ. హే 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 చిట్టి చిలక ఎల్ల కోకిల గీతిక స్వరమల్లి ఎదను పలకరించి నా చంద్రలేఖ. శిశువుకు శివునకు ప్రియమైనది, తరులకు విరులకు జీవమైనది, సురవరులకు కొలువది సామగానమన్నది. మనిషికి ఊపిరి గాలి, ఆ గాలికి ఊపిరి గానం, ఇలలో ఇలలో అలజడి బతుకుల సుడిలో ఒక అమృత వర్షిణి రాగం, ఎదలో ఎదలో కళ్ళు కళ్ళు మాట్లాడితే సంగీతం, కంట్లో నీళ్ళే ఉప్పొంగితే సంగీతం, పొత్తిళ్లలోన బిడ్డ ఏడిస్తే జోలాలి పాడేటి కోటి సంగీతం, యుద్ధ రంగాన నిద్రే హరించి ఉత్తేజాన్నిచ్చేటి సడి సంగీతం. సంగీతం జీవం, సంగీతం దైవం, సంగీతం స్వర్గం సర్వస్వం. హే హే హే
చిట్టి చిలక ఎల్ల కోకిల గీతిక స్వరమల్లి ఎదను పలకరించి నా చంద్రలేఖ మాట్లాడితే స్వరమే నా రెప్పలు కదిపితే స్వరమే సర్వం స్వరమే మౌనం మౌనం ఎదలయకే అది అంతం గానం వింటే అది మళ్ళీ ఆరంభం సప్త స్వరాల్లో ఉందు పిలుపు చెవి ముంగిట్లో మేరు కొలుపు గుండెనున్నది జీవం నీకు ఆడే గొంతునున్నది జీవం నాకు సంగీతం యోగం సంగీతం యాగం సంగీతం గమ్యం రసరమ్యం హే 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 చిట్టి చిలక ఎల్ల కోకిల గీతిక స్వరమల్లి ఎదను పలకరించి నా చంద్రలేఖ హే 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 చిట్టి చిలక ఎల్ల కోకిల గీతిక స్వరమల్లి ఎదను పలకరించి నా చంద్రలేఖ ఏం కావాలి అనయ్య ఇఫ్ యూ డోంట్ మైండ్ వాక్మెన్ కొనవనయ్య నా ప్రొఫెషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అందులో చిన్న చిన్న సౌండ్స్ ఎఫెక్ట్స్ క్లియర్ గా అనిపిస్తాయి ఎన్నాళ్ళుగా అనుకుంటాను కుదరలేదు ఎప్పుడైనా తీసుకోవచ్చు అనియా ఆ భద్ర ప్రింట్ సారీస్ ఎక్కువ రోజులు ఉండవు